అందరు ఎందుకంటే కొన్ని కాలేవని ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కటి కూడా పని చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంకే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు, చిన్నలు, పెద్దలు ఆలోచించి మన చేతి గుర్తుకు ఓటు వేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మనకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి మనకు జీవన్ రెడ్డి గారు నిలబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఏ విధంగా అయితే మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపించినారో అదేవిధంగా మన ఎంపీని కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే మనము మళ్ళీ మన పనులు కూడా చాలా 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు మరి మనం అన్ని చేసుకోవచ్చు. మాట తప్పని ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వమే, అది మనకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, జై జై కాంగ్రెస్. డిచ్పల్లి మండల ప్రజలకు మరి ముఖ్యమైన నడిపల్లి నా గ్రామస్తులకు మరి ఈరోజు మనకు సంతోషకరమైన దినము. మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన ఊరికి రావడము మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మరి ఎన్నికల సందర్భంలో మనము సార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోగలిగినాము. సార్ మా నడిపల్లికి 2 బూత్లు ఉన్నాయి సార్. అందులో ఒక బూత్లో మేము లీడ్ చేయగలిగాము, ఒక్క బూత్లో కొద్దిపాటి తక్కువ వచ్చింది. ఈసారి మాత్రం తప్పకుండా లీడ్ తీసుకొని జీవన్ రెడ్డి సార్ గారిని కంపల్సరీ ఎంపీగా గెలిపించి మీ యొక్క ప్రతిష్టలు తప్పకుండా రాష్ట్రంలో పెట్టి మిమ్మల్ని పెద్ద గొప్ప ఇప్పుడు జీవన్ రెడ్డి సార్ గెలిస్తే మనకు మన భూపతి రెడ్డి సార్కు రూరల్ నియోజకవర్గంకి వెళ్ళి మెజార్టీ ఇస్తే సార్కు గొప్ప పదవి, మంత్రి పదవి కూడా రావచ్చు. కావున తప్పకుండా మనం అందరం కలిసి జీవన్ రెడ్డి సార్ని గెలిపిస్తే భూపతి రెడ్డి సార్ మనకు దగ్గర ఉంటాడు, కంపల్సరీ మన పనులన్నీ చేస్తాడు. మన బ్యాడ్లకి ఏంటంటే 40 సంవత్సరాల నుంచి మనము కాంగ్రెస్ ఎమ్మెల్యేని చూడలేదు సార్ మేము. అయితే మాకు ఒక్కసారి 9 నెలల ఆకుల లలితక్క గారు వచ్చారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మనకు ఎమ్మెల్యే ఇక్కడ లేకుండే. మా అదృష్టం ఏంటంటే సార్ మీరు గెలవడము, రాష్ట్రంలో అధికారంలోకి రావడము, మళ్ళా జీవన్ రెడ్డి సార్ను మనం ఎంపీగా గెలుచుకొని కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతా ఉన్నాము. కావున రాహుల్ గాంధీ గారిని మనం ప్రైమ్ మినిస్టర్గా చూడబోతున్నాం. అప్పుడు మనకున్న లోకల్ ప్రాబ్లమ్స్ సార్, మాకు లోకల్ ప్రాబ్లమ్స్ నడిపల్లి రోడ్డు మీదనే ఉన్నది, కానీ నడిపల్లిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నడిపల్లిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మైనర్ ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్. మాకు ఒక్క పని కూడా ఇక్కడ టీడీపీ గవర్నమెంట్లో 10 సంవత్సరాల నుంచి ఎటువంటి పని కూడా కాలేదు సార్. బస్ స్టాండ్ అధ్వానమైన స్థితిలో ఉన్నది, అంగన్వాడీ టీచర్ లేరు. నడిపల్లిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. చూస్తే రోడ్డు మీదనే ఉన్నది, కానీ మాకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మాకు ఎమ్మెల్యే లేక చాలా ప్రాబ్లం అయింది, పోతే కూడా మాకు పనులు కాలేదు. కాబట్టి ఈసారి మీకు విన్నవించుకోవడం ఏంటంటే తప్పకుండా మా గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. మరి ముఖ్యంగా మాకు యూనివర్సిటీ దగ్గర ఉంది సార్. మరి యూనివర్సిటీలో రైల్వే ఎక్స్ప్రెస్ స్టాప్ కూడా లేదు. నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను. పిల్లలకు కొంచెం రైల్వే ఎక్స్ప్రెస్ స్టాప్ ఒకటి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి, అండర్ గ్రౌండ్ ఆర్ ఓవర్ బ్రిడ్జ్ రైల్వే అది చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మా నడిపల్లి ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక మన పట్టాలు దాటిపోవాలి సార్. పట్టాలు దాటిపోవాలంటే చాలా కష్టమవుతుంది. ఎంఆర్ ఆఫీస్ పోవాలంటే పట్టాలు దాటాలా, ఎండి ఆఫీస్ పోవాలంటే పట్టాలు దాటాలా. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ గ్రౌండా, ఓవర్ గ్రౌండా, ఫుట్ ఓవరా కొంచెం చేస్తే బాగుంటుందని కూడా మీకు విన్నవిస్తున్నాం సార్. మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మాట్లాడేటి బాగా ఉన్నారు. కాబట్టి మీకు తప్పకుండా జీవన్ రెడ్డి సార్ను మా నడిపల్లికి 2 బూత్లలో కంపల్సరీ ఈసారి మెజార్టీ తీసుకొచ్చి మీకు అన్ని కానుకగా ఇస్తామని చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఎన్నికల ప్రచార నిమిత్తము మన యొక్క నడిపల్లి గ్రామానికి వచ్చేసిన పెద్దలు, పూజ్యులు, మన రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సంసన్ భాయ్ గారికి, దేవకర్ణ గారికి మరియు వెంకటస్వామి గారికి, సుదర్శన్కు, ప్రతి ఒక్క నడిపల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలకు, నడిపల్లి గ్రామ అక్క చెల్లెళ్లకు, పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. మనకు మొన్న శాసనసభ ఎన్నిక జరిగిన సమయంలో ఇదే స్థలంలో మన పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఇక్కడి నుండే మీకు ప్రచారం చేసి మీ యొక్క ఆశీస్సులు అండదండలతో మన యొక్క రూరల్ శాసనసభ్యుడిగా ఎన్నికైడు. మన సంసన్ గారు చెప్పినట్టు మనకు 35 సంవత్సరాల నుండి మన యొక్క ప్రాంతానికి శాసనసభ్యుడు లేక
కాంగ్రెస్ శాసనసభ్యులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్నో చెప్పుకున్నాం, ఏమో చేద్దామన్నాం. మనది చాలా చిన్న చూపు చూసిర్రు. టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం 10 సంవత్సరాలు మొత్తం కుంభకర్ణులాగా నిద్రపోయి మన యొక్క ఆస్తులను అన్ని కాజేసిన ఘనత కూడా టీఆర్ఎస్ వాళ్ళు సాధించుకున్నారు. దాన్ని పగ తీర్చుకోవటానికి మీరందరూ మన యొక్క రూరల్ ప్రజలందరూ కలిసి మన భూపతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఘనత కూడా మీ ఆశీస్సులు కూడా ఇక్కడి ప్రాంతానికి ఉన్నది. మన యొక్క డిచ్పల్లిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ కు మెజార్టీ రాకపోవు. మన భూపతి గారి ఆశీస్సులతో ఆయన యొక్క సేవ కార్యక్రమాలు చూసి మా యొక్క కార్యకర్తల శ్రమతో మనకి ఈసారి మెజార్టీ వచ్చింది. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే మన యొక్క శాసనసభ్యులు పేరు ప్రతిష్టలు ఆయన యొక్క చూపు నడిపెల్లి మీద ఉండాలంటే మనము ప్రతి ఒక్క గడప గడప నడిపెల్లి గ్రామ ప్రజలందరూ కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా. ఎందుకు వేయాలనంటే మనము శాసనసభ ఎన్నికల ప్రచారంలో మీకు ఇచ్చిన 6 గ్యారంటీలని అమలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్దే. కాంగ్రెస్ చెప్తుంది, చేస్తుంది, చేసేదే చెప్తుంది, చేసి చూపిస్తే ఘనత కూడా కాంగ్రెస్కే. మీ అందరికీ తెలుసు, ఆ రోజు సోనియా గాంధీ జన్మదినం నాడు నేను తెలంగాణ ప్రజలు చాలు చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్నా అని మాటిచ్చి ఆమె మొత్తము ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం నష్టపోయినా ఇచ్చిన ఘనత సోనియా గాంధీదే. ఇచ్చినప్పుడు ఈ యొక్క కేసీఆర్ మోసపూర్వక మాటలతో 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించి ఉన్న ఖజానాని మొత్తం సాపు చేసిండు. మన యొక్క ఖజానాని 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు. అయినా మన యొక్క ప్రియతమ నాయకుడు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 6 గ్యారంటీలను అమలు చేస్తా అని ప్రమాణ స్వీకారం నాడు సంతకం పెట్టిన ఘనత మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. అదే రోజు మేమైతే ఏదైతే ఆరోగ్యశ్రీని నిర్మూలంగా చేసి ఏ హాస్పిటల్కి పోయినా ఆరోగ్యశ్రీ పట్టుకోని పరిస్థితులు ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి వీళ్ళ సంతకం చేసిన ఘనత కూడా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వందే. రెండోది, మీ యొక్క మహిళలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం చేసిన ఘనత కూడా కాంగ్రెస్దే. ఈ రోజు మీరు అక్క చెల్లెళ్ళారా, మీరు బస్సులో మీకు టికెట్లు తీసుకుంటున్నారా? ఇప్పుడు మరి మూడోది, మన యొక్క పేద ఇళ్లలో ఎవరైతే కరెంటు ఎవరైతే కాల్స్తారో ఇంటికి వాళ్లకు 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా మీకు ఈ రోజు ఇలా సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే మీకు 200 యూనిట్ల లోపల కాల్స్తే 0 బిల్ వస్తున్నది. అది కూడా మన పెద్దలు మన శాసనసభ్యులైన భూపతి గారు రాష్ట్రంలో అమలు చేస్తే అది నడిపెల్లిలో వచ్చి మనకు అమలు చేసిన ఘనత కూడా మన భూపతి రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆ రోజు నడిపెల్లిలో శాసనసభ్యులు ఉచిత కరెంటు 0 బిల్ని ప్రారంభించిందని కూడా టీవీలో వచ్చింది. అంటే నడిపెల్లి అంటే తనకు ఎంతో ప్రేమ. మీరు ఇవాళ మనకు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మీరు కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారికి మీరు ఎంత మెజార్టీ చేస్తే అంత మెజార్టీ మన భూపతి సారికి దక్కుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మాకు ఢిల్లీ దాకా పోను, ఇక్కడ ఎవరున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఏ బాధ వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఆర్థికంగా మనకు అవసరం ఉన్నా, ఏ ఆరోగ్యపరంగా ఏమైనా మనకు సంతకాలు కావాలన్నా, మన కళ్యాణ లక్ష్యం కావాలన్నా, పింఛన్ కావాలన్నా, గృహలక్ష్యం కావాలన్నా మన భూపతి రెడ్డి గారు మనకు అండదండ ఉన్నాయి. ఎందుకంటే ఇలా బీజేపీలు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. ఇలా మనకు ఉన్నాయి అసలు నడిపెల్లిలో 2 ఇళ్ళు ఉన్నాయి బీజేపీ ఇళ్ళు. ఆ 2 తప్ప మిగతా అన్ని మనం ఇవాళ అందరూ కొత్త పాత కార్యకర్త కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి కట్టుగా వస్తే ఆ 2 ఇళ్ళే పడతాయి. అక్కడ మిగతా ఇళ్ళన్నీ మన యొక్క జీవన్ రెడ్డి గారి చేతు గుర్తుకే ఓటు పడాలని మిమ్మల్ని ప్రధానంగా నేను కోరుతున్నాను. ఒక్క ఇల్లే కానీ 2 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఇవాళ కాంగ్రెస్ కున్న చరిత్ర బీజేపీకి లేదు. బీజేపీల వలన జైలుకు పోయిన ఎప్పుడైనా పోలే. మనకు స్వతంత్రం కోసం నైరు జైలుకు పోయిండు.
మన గాంధీ గారు జైలుకు పోయాడు. మన యొక్క దేశాని కోసం ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ. రాజీవ్ గాంధీ కూడా దేశాని కోసమే ప్రాణాలు అర్పించిండు. వారికి పార్లమెంటుకు అత్యధిక మెజార్టీ వచ్చినా కానీ వాళ్ళ కుటుంబంలో ప్రధానమంత్రి చేయకుండా ఒక మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రి చేసిన ఘనత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వందే. మన యొక్క రాష్ట్ర ప్రియతమైన నాయకుడు పివి నరసింహారావు కూడా ప్రధానం చేసిన ఘనత మన కాంగ్రెస్దే. కాబట్టి ఈ యొక్క జీవన్ రెడ్డి గారు చాలా గొప్ప సామాన్యమైన కుటుంబంలో ఉండే వ్యక్తి. మన తిరగనే నడిపేలా తిరగనే వ్యవసాయం చేసుకుంటాడు జగిత్యాల. అతను 6 పర్యాలు గెలిచిండు, 6 సార్లు. మన భూపతి రెడ్డి గారు గెలిచినట్టు అట్లా 6 సార్లు గెలిచిన ఘనత అయినది. మంత్రిగా పనిచేసిండు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. కాబట్టి ఆయన కోటేస్తే పార్లమెంట్ లో కొట్లాడి మన భూపతి రెడ్డి గారికి అండదండలుగా ఉంటాడు. మన విజయాల నడిపెల్లిలో ఏ డబ్బా ఇప్పినా 2 బూతులున్నాయి. ఆ బూతులలో ఇప్పితే ఒక 10 ఓట్లు తప్ప మిగతా కాంగ్రెస్ వస్తే ఈ యొక్క నడిపెల్లిని భూపతి రెడ్డి గారు గుండెలో చూసుకొని మీ సంసన్ భాయ్ కానీ, వెంకటస్వామి కానీ, సుదర్శన్ కానీ ఎవరు వచ్చినా ఫండ్స్ రిలీజ్ చేస్తాడు. మొన్న కూడా మీకు ఇక్కడ స్కూల్కి ఇచ్చిండు, మన రోడ్కి ఇచ్చిండు. ఏది అడిగినా కాదనే వ్యక్తి అంటే మన భూపతి రెడ్డి గారే. ఇంతకుముందు బాజిరెడ్డి తిరిగి గేట్లు పెట్టుకోడు, ఆయనకు కొడుకులు తిరిగి ఆధిపత్యం చేసుకోలేరు. ఎవరు కూడా మూర్ఖత్వంగా ప్రవర్తించే వ్యక్తులు సార్ దగ్గర లేరు. కాబట్టి మంచి జ్ఞానవంతుడు, గుణవంతుడు, విద్యావంతుడు, డాక్టరు ఎన్ని ఉన్నాయంటే ప్రజలకు సేవ చేసే గుణగణాలు ఉన్న వ్యక్తి అంటే మీరు భూపతి రెడ్డి సార్ ముఖం చూసి మీరు చేతి గుర్తుకు 13వ తారీఖు నాడు గుద్దురి ఈ నడిపెల్లిలో చూస్తే సంసంపై గల్లేసుకుని తిరగాల, లేకుంటే గల్ల దించుకొని తిరుగుతాడు ఇక. కాబట్టి మీకు దయచేసి ప్రతి ఒక్క నడిపెల్లి ప్రజలకు ప్రాధాన్యపూర్వకంగా చేతులెత్తి జోడించి, మీరు కూడా నాకు అన్నం పెట్టిన వ్యక్తులే నడిపెల్లు, మీతోనే నేను ధనవంతున్నైనా. కాబట్టి నా రిక్వెస్ట్, నా హృదయపూర్వకమైన ఈ యొక్క మాటను తీసుకొని మీరు చేతి గుర్తుకేయడం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్! ఇప్పుడు మన పెద్దలు, మన యువకులకు, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు గంగాధర్ గారికి, మరి గ్రామ పెద్దలు శాంసన్ గారికి, దేవకరణ గారికి, సుదర్శన్ గారికి, రామస్వామి గారికి, వెంకటస్వామి గారికి, మరి ధర్మగౌడ్ గారికి, వాసు గారికి, సాయిరెడ్డి గారికి, పేరు పేరున అందరు కూడా, లక్ష్మణ్ గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆ రోజు ఇదే స్థానంలో నిలబడి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఆ రోజు చెప్పినాం, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మనల్ని మోసం చేసింది. మన నడిపెల్లిలో డబుల్ బెడ్రూమ్లు ఎట్లా ఉన్నాయో, మరి ఆ బిల్డింగ్ ఎట్లా 10 ఏళ్ళు అట్లనే సలాకలతో ఊగుతున్నదో, మరి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇంటి రాలేదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, మరి నడిపెల్లికి పొలాలకు నీళ్లు రాలేదు. మరి అన్ని రంగాలలో మనం వైఫల్యం చెందినాం. దాంతో మరి కేసీఆర్ను మరి మొత్తం కూడా కుటుంబ పాలన అయిపోయింది, తెలంగాణను దోచుకుంటున్నారు కుటుంబం అని చెప్పినప్పుడు మీరందరూ కూడా ఆదరించి, నేను ఒక డాక్టర్గా, విద్యావంతుడిగా, మరి తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు అవకాశం ఇవ్వమని చెప్పి కోరినప్పుడు మీరందరూ కూడా నాకు ఓట్లేసి మరి ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించారు. మీకు అందరూ కూడా చేతులెత్తి నమస్కారం. ఆ ఎన్నికల్లో భాగంగా మనం చెప్పడం జరిగింది, 6 గ్యారంటీలు అభయహస్తం పేరు మీద. ఆ రోజు అది సోనియా గాంధీ గారి మాట. తప్పకుండా గెలిచిన తర్వాత మరి ఈ 6 గ్యారంటీలను అమలు పరుస్తామని చెప్పినాం. దాంట్లో మీకు అందరు కూడా తెలుసు, మొట్టమొదటిది ఆర్టీసీ బస్సు మీకు అందరు కూడా ఉచిత ప్రయాణం చేయిస్తున్నాం. ఇక్కడ ఉన్న మహిళా సోదరులందరూ కూడా మీరు ఎక్కడికి పోయినరా, హైదరాబాద్ పోయినరా, బాసార్ పోయినరా, భద్రాచలం పోయినరా, లేకుంటే మీ చుట్టాల ఇంటికి పోయినరా, మీ కొడుకు పిల్లలు ఏదైనా ఎవరైనా చదువుకుంటే కాలేజీకి పోయినరా, మీ పిల్లలు బస్సెక్కి, ఆడపిల్లలు బస్సెక్కి కాలేజీకి పోయినరా, ఎక్కడ పోయినా కానీ మొత్తం మీద ఇవాళ ఆర్టీసీ బస్సు మీకు మహిళలకు టికెట్ లేదు. ఆ పైసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీకి పే చేస్తున్నది.
అది కాకుండా ఇలా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచినాం. మళ్ళీ 200 యూనిట్ల కరెంటు ఒకసారి గుర్తు చేయదలుచుకున్న ఆ రోజు కూడా చెప్పినాం. 2004లో రైతులకు ఉచితంగా వ్యవసాయానికి కరెంట్ ఇచ్చింది ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ మళ్ళీ ఇంట్లో కూడా వ్యవసాయానికే కాకుండా ఇంటింటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా కంప్యూటరీకరణ కానీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంతో ఎవరికైనా బిల్లు వస్తే మీరు దయచేసి ఇప్పుడు కట్టకండి, ఈ ఎలక్షన్ కోడ్ కాగానే మేము మీకు చేపిస్తాం. ఎక్కడైనా ఒకరికైనా ఎవరైనా మిస్ అయితే. అదే కాకుండా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు మొత్తము గ్యాస్ ఏజెన్సీలు అందరూ కూడా ముందే అడ్వాన్స్ కడుతున్నాం. మీరు 950 ఇప్పుడు గ్యాస్ వాళ్ళకి కడుతున్నారు, కానీ మళ్ళీ 450 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తే దయచేసి చూసుకోండి. మీరు 500కే సిలిండర్ ఇస్తున్నాం. ఇంతకుముందు మోడీ ఏం చేసిండు, 1300 చేసిండు సిలిండర్. మళ్ళీ మనం కాంగ్రెస్ వాళ్ళు 500 అనగానే 200 తగ్గించిండు. ఇవాళ మనం 500కి ఇస్తున్నాం చెప్పిన మాట. అదేవిధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము ఆగస్టు 15 లోపల చేస్తామని చెప్తా ఉన్నాం. ఇంతకుముందు గతంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు, మరి వాళ్ళకు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తాం. ఒక క్వింటాల్ వరకు 500 ఇస్తామని చెప్పినాం. ఇలా వర్షాకాలం పంటలకు ఇస్తున్నాం. ఇవాళ అంటే ఇక చెప్పుకుంటూ పోతే ఏదైనా చెప్తే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఘనత ఉంది, ఒక చరిత్ర ఉంది. 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీది ఒక్కరోజు కాదు. దేశ స్వాతంత్రంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు జైలుకు పోయినారు ఆ రోజు దేశం కొరకు. మరి ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణం ఇచ్చారు. ఇలా రాహుల్ గాంధీ గారు మరి యువక నాయకుడు, ఇందిరాగాంధీ మనమడు, దేశ పరిస్థితులు తెలుసుకోవడానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా, మళ్ళీ మణిపూర్ నుండి బాంబే దాకా ఇట్లా ఇండియాకు అడ్డమపోవడం మొత్తం దగ్గర 7,000 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసిండు. ఈ చరిత్ర అది. ఎక్కడ కూడా ఇండియా చరిత్రలో 7,000 కిలోమీటర్లు నడిచిన నాయకుడు ఎవరు లేరు. ఆధ్వాని ఇలాంటి వాళ్ళు రథయాత్ర చేసారు కానీ నడవలే. కాబట్టి ఇలాంటి ఘనత ఉన్నటువంటి పార్టీ మరి పేదల పక్షాన ఉంటుంది. మన నడిపల్లి ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లే. ఎవరికైనా పేదలకు ప్లాట్లు వచ్చినాయంటే ఇందిరమ్మ రాజ్యంలోనే వచ్చినాయి. ఎవరికైనా భూములు వచ్చినాయంటే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చినాయి. కాబట్టి మరి చెప్పిన దానికి కట్టుబడి ఉండాలా. మరి కేసీఆర్ 15 నెలలు ఏం చేసిండయా అంటే మొత్తం అప్లపాలు చేసిండు. తెలంగాణ దోచుకున్నారు. అయ్యా, కొడుకు, బిడ్డ, అల్లుడు అందరు కూడా అధికారం ఎక్కి మొత్తం అప్పులు చేసి లేక ఒక ప్రాజెక్టు కట్టిండమ్మా ఇక్కడ కాళేశ్వరం అని. మన ఊళ్ళే నడిపల్లిలో మనం ఇల్లు కట్టుకుంటాం. సాధారణంగా చాలా గ్రామాలలో ఇండ్లు ఎవరు కడతారు? మేస్త్రీలు కడతారు, ఇంజనీర్లు రారు. మేస్త్రీలు అంటే వాళ్ళు ఇంజనీర్లు కాదు, ఇంజనీర్లు పని చేసి పని నేర్చుకున్న వాళ్ళు. మరి వాళ్ళు కట్టిన ఇల్లే 50 ఏళ్ళు ఉంటుందమ్మా. మన ఇల్లే మేస్త్రి కట్టిన ఇల్లు ఎంత బందోబస్తు ఉంటుంది? 50 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ 3 ఏళ్ళకే మునిగిపోయింది. 3 ఏళ్ళకే కుంగిపోయింది, కిందికి కూలిపోయింది. దానికి ఎంత ఖర్చు పెట్టిందంటే 1,25,000 కోట్లు పెట్టిండు. దాన్ని ఏమంటారంటే రాజుల పైసలు రాళ్ళపాలు అయినంటే చూడు. ఇట్లనే ప్రజల సొమ్ము, మన సొమ్ము గంగపాలు చేసిండు కేసీఆర్. మొత్తం అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు ఇలా తెలంగాణలో అప్పుడప్పాలు చేస్తే ఇలా ఎన్ని కష్టాలైనా డబ్బులు ఉన్నా లేకున్నా మరి మనం ప్రజలకు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు పరుస్తున్నాం. మిగతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీకు అందరూ మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 ఇస్తామని చెప్పినాం. తర్వాత పెద్ద మనుషులకు, వృద్ధులకు అందరూ 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ బడ్జెట్ అయిన తర్వాత మళ్ళీ మీకు అందరూ కూడా ఇక్కడ తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం. గత 10 సంవత్సరాల నుండి ఎక్కడ కూడా ఒక తెల్ల రేషన్ కార్డు కొత్తగా ఇవ్వలే, కొత్తగా పెన్షన్లు ఎవరికి ఇవ్వలే. కాబట్టి మేము వచ్చినాక మీ దగ్గరికి, మీ గ్రామ పంచాయతీలోనే ఆఫీసర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం ప్రజాపాలన పేరు మీద. మా దగ్గర అంతా రికార్డు ఉంది. ఇంకా ఎవరైనా తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ఎన్నికల తర్వాత మరి పెద్దలు సుదర్శన్, వెంకటస్వామి వీళ్ళందరినీ శాంసంగ్గా నేను కోరుతా ఉన్నా. వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకొచ్చి ఇవ్వండి. తప్పకుండా వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇప్పిస్తాం. తెల్ల రేషన్ కార్డు ఇప్పించిన తర్వాత ఇవాళ మనకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి. మనం ఆ రోజు చెప్పినాం ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, మరి పేదవారికి బీసీలకు అయితే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. తప్పకుండా త్వరలోనే మన నడిపల్లికి కూడా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తాం, ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ
అన్నీ చేసుకుంటూ పోతుంది. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళా ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇలా ఎన్నికలు వచ్చినాయి, కేంద్రానికి సంబంధించింది పార్లమెంటు, ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించింది. మొన్న జరిగిన ఎన్నికలు మన రాష్ట్ర ఎన్నికలు, ఇది ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంటే మన దేశాన్ని పరిపాలిస్తుంది. ఇవాళ అక్కడ మోడీ గారు ఉన్నారు. ఆయన ఏమన్నాడు, 10 సంవత్సరాల కింద మోడీ గారు మరి ప్రధానమంత్రి అయినప్పుడు ఏమన్నాడంటే, మన దేశంలో నల్లధనం ఎక్కువ ఉన్నది, ప్రతి పేదవానికి 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తానన్నాడు. ఇవాళ 10 ఏళ్ళైంది, 15 రూపాయలు రాలే. ఇవాళ మరి యువకులకు అన్నాడు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. 2 కోట్లు కాదు కూడా 2 లక్షలు కూడా ఇవ్వలే. ఇలా రైతులకు ఆదాయం 2 చేస్తా అన్నాడు. ఆదాయం 2 కాలే కానీ ఖర్చు 2 అయింది. ఇవాళ ధరలు పెరిగినాయి, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, నూనె పెరిగింది, ధరలు పెరిగినాయి, మరి నిరుద్యోగం పెరిగింది. ఇలా చదువుకున్న పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు రావట్లే. ఇంకొకటి చేసిండు మోడీ, చెప్పింది చేసిండు, చెప్పినా చేయలే. ఏం చేసిండు చెప్పాలా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ నుండి కూడబెట్టినటువంటి జాతీయ సంపద, ఎయిర్పోర్ట్లు కావచ్చు, షిప్ యార్డులు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఇవన్నీ జాతీయ సంపదనే కదా, ప్రజల సొమ్మే కదా. అక్కడ బిహెచ్ఎల్, విశాఖ ఉక్కు, మన ఎల్ఐసి కంపెనీ లాంటి అన్నీ కూడా అదానీ అంబానీ గుజరాతీలకు అమ్ముకుంటుండు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, ఈసారి 400 సీట్లు ఇవ్వండి అంటున్నాడు. అయ్యా మోడీ గారు, మీకు గవర్నమెంట్ రావాలంటే, ప్రభుత్వం రావాలంటే 273 కావాలి కదా, మరి 400 ఎందుకు అడుగుతున్నావు అంటే, ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ పెద్దలు బాగా ఇక్కడనే ఉన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినటువంటి మహానుభావుడు, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నాడు. మార్చేసి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు, మైనార్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు. మనమేమంటున్నాం, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ మరి చాలా పేద పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళది బీసీ జనగణన చెయ్యాలా, దేశవ్యాప్తంగా చేసి వాళ్ళ జనాభా ప్రకారము అవసరం ఉంటే 50% రిజర్వేషన్ని ఎత్తేసి ఇంకా 70% అయినా చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే, ఇవాళ మోడీ గారు వచ్చి రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటాడు. మరి జాగ్రత్తగా ఉండాలి దయచేసి. ఇవాళ ఇంకొక విషయం చెప్తా ఉన్నా, మన భారతదేశం బ్యాంకులను ముంచి, భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ బ్యాంకులన్నింటినీ కూడా ముంచి 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని బ్యాంకులను ముంచి పరదేశంలో పారిపోయిన దొంగలు వాళ్ళు ఎవరో తెలుసా, దాంట్లో మొత్తం గుజరాతీలే. వాళ్ళని కాపాడుతున్నాడు ఈ మోడీ. వీళ్ళంటారు దేశభక్తులు అంటారు. నేను అడుగుతా ఉన్నా మోడీ గారు, అమిత్ షా గారు, మీ కుటుంబంలో ఎవరైనా జైలుకు పోయినరా దేశం కొరకు? మీ కుటుంబంలో ఎవరైనా దేశం కొరకు ఏమైనా ప్రాణాలు అర్పించిందా? ఇలా దేశద్రోహులైనటువంటి గుజరాతీ వ్యాపారులు ఎవరైతే దేశాన్ని ముంచి పరదేశాలు పోయినా వాళ్ళని కాపాడుతున్నావు, దేశ సంపద ఉంటూ అమ్ముకుంటున్నావు, రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నావు, బీసీ అంటున్నావు, బీసీ జనగణన అద్దు అంటున్నావు, రైతులకు రుణమాఫీ చేయమనంటే ఏమంటున్నాడు, రైతులు సోమరిపోతులు అవుతారంట. మరి అయ్యాను అదానీ అంబానీలకు రుణం మాఫీ చేసేవే, ధనవంతులకు మరి అది సోమరిపోతులు కారా, వాళ్ళు దేశ సంపద దోచిపెడతావా? కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉండండి. మనం ఇంతకుముందు ఎంపీ కవితను గెలిపించిన ఎంపీగా కేసీఆర్ కూతురని ఏదో పని చేస్తుంది మనకని చెప్పితే ఆమె 5 ఏళ్ళు మనం పట్టించుకోకుంటే ఆమె గుణపాఠం చెప్పి ఇంటికి పంపించినాం. ఇలా కవిత ఎక్కడున్నది? తిహార్ జైల్లో ఉన్నది. ఎందుకున్నది? లిక్కర్ అమ్ముకున్నది. ఇక వాళ్ళ చరిత్ర అది. కొడుకు లిక్కర్ అమ్ముకుంటాడు, బిడ్డ లిక్కర్ అమ్ముకుంటుంది, కొడుకేమో పిల్లలు చదువుకునే పరీక్షా పత్రాలు అమ్ముకుంటాడు. ఇక కేసీఆర్ ఏమో హైదరాబాద్ చుట్టూగా ధరణి పేరు మీద భూములు అమ్ముకుంటున్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. ఇలా అరవింద్ ఏమంటున్నాడు, పోయినసారేమో మా నాన్న డి శ్రీనివాసు మరి చాలా పని చేసిండు ఈ జిల్లాకు, మరి కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేసిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా పక్కకు పడేసిండ్రు, మరి నాకు అవకాశం ఇవ్వాలంటే ప్రజలు సింపతితో ఆయన చేసిండ్రు. ఇవాళ ఏమంటున్నాడు, అరవింద్ 5 ఏళ్ళు అయింది ఏం చేసినావా అంటే ఏం సమాధానం లేదు. నేను ఇలా నడిపెళ్ళి వాసులు అడగదలుచుకున్నా, మీ గ్రామానికి ఎన్నిసార్లు అరవింద్ వచ్చిండు, ఎన్ని రూపాయలు ఫండ్ ఇచ్చిండు? మరి ఇవాళ మరి ఏందయ్యా అరవింద్ మళ్ళీ ఎందుకు ఓట్లు అడుగుతున్నావు అంటే, నా ముఖం చూడకూరి మోడీ ముఖం చూడమంటున్నాడు. అరే మోడీ ఇక్కడ నిలబడుతుండా? మోడీ మనకు అందుబాటులో ఉంటాడా? మోడీ అయినట్టు ఆయన గుజరాత్ ఆయన బనారస్లో కాశీలో నిలబడుతుండు. మోడీని చూసి ఎట్లేస్తారు? ఇక్కడ స్థానికంగా ఎంపీవి నువ్వు గెలిచిన తర్వాత ప్రజల కష్టసుఖాల్లో ఉండాలా, ఈ ప్రాంతం అభివృద్ధిలో పాల్పంచుకోవాలా, ఈ ప్రజల పక్షాన నువ్వు పార్లమెంట్లో కొట్టాలా కానీ కొట్లాడాలా కానీ ఇలా అంటున్నాడు మోడీ ముఖం చూడాలంట.
మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వాళ్ళను, సరే మోడీ అంటే గౌరవం మాకుంది, మోడీ గారిని నిజామాబాద్ పార్లమెంట్ నుండి నిలవడమనండి, అప్పుడు ఆలోచిస్తాం వేస్తామా ఏమన్నది. కానీ మీ మోడీ ముఖం చూసి నీకెందుకు ఓట్లు వేస్తామయ్యా, మాకు పని చేయనోడు ఏమని అడుగుతా ఉన్నాం కదా. ఇంకోవైపు గోవర్ధన్, మీకు అందరూ తెలుసు ఆ కుటుంబం మొత్తం 10 ఏళ్ళు ఏ విధంగా మన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాన్ని మొత్తం నాశనం పెట్టిండో, దాంతో మీకు అందరు కూడా ఆయనకు బుద్ధి చెప్పారు, ఇంటికి పంపించారు. మొన్న 4 నెలలు అయింది, ఇలా మళ్ళా వస్తున్నాడు. 10 ఏళ్ళు ఏం చేయలే అధికారంలో ఉండి, కానీ 3 నెలలకే మళ్ళీ ఏం మార్పు వచ్చిందో కానీ మళ్ళీ నాకు పార్లమెంట్కి పంపించండి నేను డెవలప్ చేస్తా అంటాడు. ఇక్కడ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, అధికారం మీదే ఉండే టీఆర్ఎస్ వాళ్ళది. అప్పుడు ఒక గుంటకు నీళ్లు తీసుకురాలేదు, ప్రాణిత చెవిలో కంప్లీట్ చేయలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకురాలేదు. నడిపల్లిలో 2014 చేసిన ఫౌండేషన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ మేకలు కాపురం చేస్తున్నాయి, నువ్వు మళ్ళీ వచ్చి డెవలప్ చేస్తా అంటాడు. అంటే ఇట్లా, అందుకని ఈ దొంగలను మళ్ళీ నమ్మకండి. మేము కాంగ్రెస్ పార్టీగా మొన్న చెప్పినటువంటి 6 గ్యారంటీలు మేము 5 గ్యారంటీలు అమలు పరిచినాం, ఇంకా కొన్ని అమలు పరచలే. మళ్ళీ భవిష్యత్తులో ఒక 3 నెలల్లో 6 నెలలు అమలు పరచమని చెప్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే, రాహుల్ గాంధీ అంటే ఎవరు, ఇందిరమ్మ మనమడు. ప్రధానమంత్రి అయితే ఇక్కడ 5 గ్యారంటీలు మీకు ఇచ్చినాం. ఈ 5 గ్యారంటీలు ముఖ్యంగా మహిళలకు చెప్పాలి, మహిళలకు అక్కజల్లెలకు ఇక్కడ మీ అకౌంట్లలో ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నాడు. కుటుంబంలో ఒక్కోళ్ళకు, అందరి కాదు, కుటుంబంలో ఒక్కోళ్ళకి వేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఉపాధి హామీ పథకం మన గుట్ట పని ఉంది కదా, సోనియా గాంధీ గారు అప్పుడు ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు? పేదలకు భూమి లేని వాళ్ళు వ్యవసాయం పనులు లేకుంటే వాళ్ళు ఉపవాసం ఉండకూడదు, పని లేకుండా ఉపాధి హామీ కింద 100 రోజుల పని పెట్టిండు. ఆ రోజు ₹150 కూలి పెట్టినప్పుడు, ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం. ఇలా మోడీ వచ్చి దాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఇలా మీరు ఉపాధి హామీ కూలికి పోతే అక్కడ ఒక మెడికల్ కిట్ ఉండదు, ఒక టెంట్ ఉండదు, ఒక మంచి నీళ్ళు ఉండవు. మరి పైసలు వస్తున్నాయా అంటే ₹150 కూడా వస్తలేవు. ఇలా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ధరలు పెరిగినాయి కాబట్టి ఉపాధి హామీ కూలీలందరికీ కూడా ఒక నడిపెళ్ళినే కాదు దేశమంతటా ₹400 చేస్తున్నాం. ఇంకా ₹400 చేస్తున్నాం. ఇలా రాసింది ఉంది. ఇది నేను ఆ రోజు సోనియా గాంధీ గారి మాట కింద చెప్పిన, నేను మన 6 గ్యారంటీలు. ఇవాళ ఇది రాహుల్ గాంధీ గారి మాట. ఈ కార్డు ఇచ్చింది రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఫోటో ఉన్నది మల్లికార్జున ఖార్గే గారిది, రాహుల్ గాంధీ గారి. భూపతి రెడ్డిదో రేవంత్ రెడ్డిదో కాదు, ఇందిరాగాంధీ మనమడిది. దయచేసి వినండి మీరు. ఇవాళ మతం పేరు మీదనో కులం పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు. దేశ భవిష్యత్తు ఇవాళ నేను అడుగుతా ఉన్నా, దేశం క్షేమంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ద్వారానే. మనకు ప్రధాన శత్రువు ఎవరు? భారతదేశానికి ప్రధాన శత్రువు ఎవరు? పాకిస్తాన్. పాకిస్తాన్ని నడ్డి విరిచింది ఎవరు? యుద్ధం చేసి పాకిస్తాన్ ఓడగొట్టి పాకిస్తాన్ 2 ముక్కలుగా చేసి ఒక దేశం బంగ్లాదేశ్గా చేసినాం, ఇంకో దేశం పాకిస్తాన్ కింద చేసినాం, పెద్ద దేశం. ఇవాళ వాళ్ళు పాకిస్తాన్ చిన్నగా అయిపోయి మరి వాళ్ళ భారతదేశం వైపు కన్నెత్తి చూడలేనంత మరి వాళ్ళని దెబ్బ కొట్టిన మనం. ఎవరు చేసినది? కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ విడగొట్టింది. ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకటే దేశంగా ఉంటే దేశానికి ఎంత ప్రమాదం ఉండే. మరి ఇవాళ మోడీ గారు ఏం చేసిరు? ఏమైనా యుద్ధం చేసిరా? ఏమైనా పాకిస్తాన్ ముక్కలు చేసిరా? కాబట్టి మరి దేశం సురక్షితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఉంటుంది. అన్ని మతాలకు సమానంగా గౌరవించబడతాయి. పేదల పార్టీ, మహిళల పక్షాన పార్టీ, రైతుల పక్షాన పార్టీ. ఇవాళ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు కూడా కాలేదు, 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం కవితను చూసినాం, మరి ఇవాళ అరవింద్ను చూసినాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ పెద్ద మనిషికి టికెట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఆయన అన్ని గ్రామాలు తిరగలేడు కాబట్టి ఆయన పక్షాన నేను వచ్చిన. ఈయన పేరు జీవన్ రెడ్డి గారు. 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పనిచేసిండు, ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ కూడా. ఇవాళ ఈయనకు టికెట్ ఇచ్చింది. మరి మన 3వ నంబరు బ్యాలెట్ పేపర్ మీద. కాబట్టి ఈయనను గెలిపియండి తప్పకుండా. ఈయన మరి అడ్వకేట్ కాబట్టి, బాగా చదువుకున్నట్టు, రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, మచ్చలేని వ్యక్తి కాబట్టి ఈయన మన తరఫున ఖచ్చితంగా మనకు అన్ని విధాలుగా మనకు పార్లమెంట్లో మన తరఫున కొట్లాడతాడు, అన్ని విధాలుగా మనకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఆయన గెలిస్తే కూడా ఇవాళ రాబోయే కాలంలో మీకు అందరు కూడా ఇంకా బీజేపీ వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మొన్న కేసీఆర్ ఏమన్నాడు? సోషల్ మీడియా మేనేజ్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, మాకే 110 వస్తాయన్నాడు. అన్నాడా లేదా? మరి ఏమైంది? ప్రజలు తిరస్కరిస్తే 30 సీట్లకు వచ్చింది. ఇవాళ మోడీ గారి పరిస్థితి కూడా అదే. రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమియే ప్రభుత్వానికి రాబోతున్నది. ఖచ్చితంగా
ఈయన జీవన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కూడా కాబోతున్నాడు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్లో చెప్పిండ్రు. కాబట్టి మనకు ఒక కేంద్ర మంత్రి మన పార్లమెంట్ నుండి అయితే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉంటానని తోడుగా మన నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవచ్చు. అవసరం ఇంకా ఎక్కువ హౌసింగ్ తెచ్చుకోవచ్చు, ఇల్లు ఇందిరం ఇల్లు, ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు, ఇండస్ట్రీస్ తెచ్చుకోవచ్చు, మనకి పిల్లలకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అన్ని రకాలుగా రైతులకు రుణమాఫీ చేయడానికి కూడా బ్యాంకులతో మాట్లాడడం కూడా ఈజీ ఉంటుంది. కాబట్టి ఇవాళ మనకు రైతులకు గిట్టుబాటు ధర ఇలా చట్టం లేదానికి చట్టబద్ధత చేయడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టచ్చు. అదేవిధంగా బీసీ జనగణన చేసి మరి వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కూడా పెంచవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి పార్లమెంట్లో మన జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే. కాబట్టి మీరందరూ కూడా సరే మొన్న ఏదో ఒక బూత్లో మెజారిటీ వచ్చింది, ఇంకో బూత్లో రాకుంటే రాకపోయారు. మీరు ఓట్లు వేసినా నా మనుషులే, మీరు ఓట్లు వేయకున్నా నా మనుషులే. నేను మీకు సేవ చేయడానికే వచ్చినా, నాకు ఇంకా వేరే వ్యాపారాలు లేవు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇవాళ మేము బస్సు ఫ్రీ ఇస్తున్నాము, ఎవరైనా ఏ పార్టీని అడిగినామా? ఇలా కళ్యాణ లక్ష్యం సంతకాలు పెడుతున్నాము, ఏ పార్టీని అడిగినామా? ఇలా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాము, మీరు ఏ పార్టీని అడిగినామా? గతంలో ఇట్లా ఉండేనా? ఇవాళ మీకు సేవ చేయడమే నాకు లక్ష్యం. కాబట్టి మీరు ఒకటే నేను మీకు అంటే ఆలోచన చేసి మేము విన్నవించుకుంటున్నాం ఏంటంటే 5 ఏళ్ళు మీ దయతో మేమే ఉంటాం, ఎమ్మెల్యేగా నేను ఉంటా, ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాబట్టి ఇంకా ఏదైనా కానీ ఏ చిన్న పనైనా తెల్లారి వైద్యం అవసరం ఉన్నా, లేకుంటే స్కూల్ అవసరం ఉన్నా, ఇంకా రోడ్ అవసరం ఉన్నా, ఇండ్లు అవసరం ఉన్నా, తెల్లారి కళ్యాణ లక్ష్మి అవసరం ఉన్నా, ఏది ఉన్నా మేమే చేస్తాము. కాబట్టి మీకు విఘ్నతతో మీరు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇస్తే మీకు ధైర్యం ఉంటుంది అడగడానికి. ఇలా ఓట్లు బీజేపీకో టీఆర్ఎస్కో వేసి కాంగ్రెస్కి ఓట్లు వేయకుండా ఉంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది, జర ఆలోచించాల్సి వస్తుంది. మరి వీళ్ళు ఏమంటారు, ఒక దొడ్డు సామెత ఉన్నది, గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు వింటే రావు. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మీరు కొట్లాడి పని చేయించుకోండి. ఎందుకంటే 5 ఏళ్ళు మేమే ఉంటాం, మీ దయతో మేమే అధికారంలోకి వచ్చినాము. మరి అదే తమ్ముడు చెప్తున్నాడు, నడిపెల్లిలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నాడు. సరే ఇండ్ల విషయమే చెప్పినా, రోడ్ల విషయం కూడా తప్పకుండా చేస్తాను. నేను గెలిచిన తర్వాత 3 నెలల లోపటినే మీ గ్రామానికి దగ్గర 20 లక్షల రూపాయలు ఇచ్చినాం, ఒక 5 లక్షల సీసీ రోడ్ ఇచ్చినాం, స్కూల్కు 9 లక్షలు ఇచ్చినాం, ఇంకా ఇప్పుడు ఎస్డిఎఫ్లో మళ్ళీ ఒక 6 లక్షలు మీ దగ్గర రాకపోతున్నాయి. ఇదే కాకుండా ఇక్కడ అంటున్నాడు మరి బస్ స్టాండ్ మంచిగా చేయించమంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ మన టెంపుల్ దగ్గర ల్యాండ్ ఉంది, మరి దానికి తప్పకుండా మీ గ్రామాల్లో ఎవరికైనా మ్యారేజ్ చేసుకుంటా కావాలని చెప్పి అక్కడ కళ్యాణ మండపం కూడా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా కళ్యాణ మండపం కూడా నడిపెల్లిలో కట్టించే బాధ్యత నాది. కానీ మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి గారిని గెలిపియండి. అప్పుడు మీరు అన్ని విధాలుగా మీకు ఇక్కడనే ఉంటాను, ఎటు పోను, ఈయనే కట్టుబడి ఉంటా. మన నాయకులు ఉంటారు, స్థానికంగా శాంసంగ్ గారు ఉంటారు, దేవకర్ణ గారు ఉంటారు, మన వెంకటస్వామి ఉంటాడు, మన సుదర్శన్ ఉంటాడు, అందరు ఉంటారు, సుధాకర్ ఉంటాడు. అందరి సమక్షంగా చెప్తా ఉన్నాం, మీకు అన్నిటికీ కూడా అందుబాటులో ఉంటాం. అరవింద్ లాగా మళ్ళీ గెలిచినాక సంవత్సరం దాకా కనబడు కాదు. మరి ఇలాంటి సందర్భంలో మీరు అందరు కూడా మరి విఘ్నులు, మీకు అందరు కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.